యాక్చువల్ గా లాస్ట్ టైం ఒక వీడియో అయితే మనం షూట్ చేసాము. సో రెస్పాన్స్ ఎలా ఉంది స్వామి? ఇంతవరకు ఎప్పుడు రాలే అసలు. ఇంతవరకు నాకు ఇక్కడ దేవస్థానం ఉందనేది కూడా తెలియదు అసలు. ఆడుంది చూడండి పెద్ద పాము. బంగారు కొత్త దేవాలయాలు నిర్మించుకోవడం కాదు, ఇప్పుడు కొత్త ఆలయాలు కడుతున్నారు చాలా మంది, మంచిది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ హిందూపూర్ స్టేషన్ అండి. ఈ రోజు అయితే నేను మన శివ మందిర్ దగ్గరలో ఉన్న గుర్రపల్లి విలేజ్ కి అయితే వచ్చేసాను. ఇక్కడైతే లక్కమ్మ టెంపుల్ ని ఇంతకు ముందే మనం హిస్టరీ అయితే చూపించేసాము. కానీ ఇక్కడ వచ్చి రుద్రాభిషేకము అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ శివుడు టెంపుల్ ఉంది, అక్కడ కూడా రుద్రాభిషేకము పూజా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. దాంతోపాటు ఎంతో మంది జనాలు కూడా ఈ టెంపుల్కి వచ్చేసారు. ఇంతకు ముందు వచ్చినప్పుడు జనాలు అనేవాళ్ళే లేరు. సో ఫస్ట్ చాలా కళగా అనిపిస్తుంది ఈ టెంపుల్లో. సో ఎలా ఉంది ఇక్కడ, ఎలా జరుగుతుంది అనేది అయితే టోటల్ ఈ వీడియో ద్వారా చూసేద్దామండి. ముందుకు వెళ్దాం రండి. ఇక సో ఫ్రెండ్స్, మనం లాస్ట్ టైం వీడియో చేసే టైంలో చూస్తే ఇక్కడంతా జనాలు ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు చూడండి ఎంత కళ కనిపిస్తుంది చూడండి ఈ టెంపుల్కి. లోపల కూడా పూజా కార్యక్రమం చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే నేను లక్కమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాను గుర్రపల్లిలో. సో మేడం వాళ్ళు అయితే ఇక్కడ గుడికి సంబంధించిన పెద్దలు ఉన్నారు. సో వాళ్ళతో అయితే కనుక్కున్నాము. హాయ్ మేడం, నమస్తే. మేడం మీ పేరు? ఓకే మేడం, యాక్చువల్ గా ఈ టెంపుల్ ఇంత ముందు కూడా వీడియో షూట్ చేశాను, చాలా పబ్లిష్ అయింది. సో యాక్చువల్ గా ఇక ఈ గుడి వచ్చి చాలా పాత పడింది. సో ఈ గుడి డెవలప్మెంట్ కి ముందుకు వస్తున్నారా? ప్రస్తుతం మేము
అక్కడ ఉన్నటువంటి బ్రహ్మసూత్ర శివలింగం ఆలయాన్ని పునరుద్ధరణ చేయాలనే సత్సంకల్పంతో ఈరోజు మహాన్యాస రుద్రాభిషేకాన్ని, ఏకాదశ రుద్రాభిషేకాన్ని మేము చేస్తున్నాము. అంటే ఆ గుడి జీర్ణ స్థితిలో ఉంది, ఆ గుడి పునరుద్ధరించాలని మా సంకల్పము. నేను ఒక భగవద్గీత గురువుని, నాకు భగవద్గీత శిష్యులు ఆల్ ఓవర్ ఇండియా, అవుట్ ఆఫ్ ఇండియా ఒక 2000 పైన ఉన్నారు. అట్లానే నేను వేదం నేర్చుకుంటూ వేదం శిష్యులు అందరము కలిపి, వేదం అందరము కలిపి, విద్యార్థులు అందరము కలిపి సరే ఇక్కడ ఒక మహాన్యాస రుద్రాభిషేకం చేసి ఒక సంకల్పం తీసుకుందాము, ఆ ఆలయ పునరుద్ధరణ చేద్దాము, దాని పూర్వ వైభవాన్ని తీసుకొద్దాము అని చెప్పి. ఇప్పుడు కొత్త ఆలయాలు కడుతున్నారు చాలా మంది, మంచిదే. కానీ ఇలా జీర్ణ స్థితిలో ఉండేటటువంటి ఆలయాలను పునరుద్ధరణ చేస్తే ఆ డబ్బేదో దీనికి ఖర్చు పెడితే ఉపయోగపడుతుంది. దీని యొక్క సంస్కృతి, సాంప్రదాయం, మన సనాతన ధర్మం గురించి నలుగురికి తెలుస్తుంది. ఈ ఆలయం యొక్క పురాతన హిస్టరీ, చరిత్ర గురించి అందరికీ తెలియాలి. ఆ సత్సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని యాక్చువల్ గా ఇది లేపాక్షి తర్వాత ఈ టెంపుల్ కట్టారంట. 1538 లో ఈ టెంపుల్ వచ్చి 538 లో కన్స్ట్రక్షన్ అయింది. సో టోటల్ ఈ హిస్టరీ అంతా ఒక హంపి కర్ణాటకలో ఏదో యూనివర్సిటీలో ఉందని చెప్పారు ఈ టెంపుల్ హిస్టరీ. లక్కమ్మ గుడి హిస్టరీ ఇంకా నేను నిజం చెప్తున్నానండి, నేను ఇంకా స్టడీ చేయలేదు. నేను ఆలయం గురించి స్టడీ చేశాను. లక్కమ్మ గుడి కూడా అమ్మవారి దయ ఉంటే, స్వామివారి దయ ఉంటే ఆ పునరుద్ధరణ కార్యక్రమం మాకు టీం ఉన్నారు, ప్రతిష్టోన్ టీం అని, పాదయాత్ర టీం అని. ఇక్కడ హిందూపూర్ లో చాలా మంది మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి చాలా మంచి మంచి వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ వారందరితో పరిచయం ఏర్పడింది. వారందరి సహాయ సహకారాలతో ఇటువంటి పునరుద్ధరణ చేయాలి, పాత ఆలయాన్ని పునరుద్ధరణ చేసి ముందుకు తీసుకెళ్లి మన ధర్మాన్ని కాపాడదామని మా ప్రయత్నం అండి, చిరు ప్రయత్నం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూడండి, ఈ టెంపుల్ మన లేపాక్షి తర్వాత ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ జరిగింది 1538 లో. ఒకప్పట్లో ఈ వీడియో చేశాను ఈ టెంపుల్ ని. ఇప్పుడు చూడండి జనాలు. సో ప్రతిష్ట అనేది వెనక పక్క డెవలప్మెంట్ అవుతుందంట. ఈ టెంపుల్ కూడా ఇదంతా ఒక పురాతనమైన టెంపుల్. ఇంతకు ముందే ఒక పెద్ద వీడియో హిస్టరీనే చూపించాను. ఒకప్పట్లో ఇదంతా జనాలు అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఈరోజు లక్ష్మీ తల్లికి పూజ చేసుకోవడానికి ఎంతో మంది జనాలు అయితే తరలి వస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సో టెంపుల్ అయితే మనకు ఇలా ఉంది. ఇక్కడ మీరు చూడండి. ఈ టెంపుల్లో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ లక్ష్మీ దేవత ఇక్కడ అందరూ మొక్కుతున్నారు చూడండి. నిజంగా లేపాక్షి తర్వాత ఈ టెంపుల్ 1538 లో కట్టారు. ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది చూడండి. ఇక్కడ వచ్చిన నాగులు లాస్ట్ టైమే చెప్పాను, మా మ్యారేజెస్ జరిగితే మా ఫ్యామిలీస్ లో ఇక్కడ వచ్చి కంపల్సరీ పూజ చేసుకొని పోవాలి. రిసెప్షన్ ముందు ఒక 5 hours బ్యాక్. సో దాంతోపాటు ఇక్కడైతే మనం చూడవచ్చు అన్ని రాసినారు. ఇదంతా కన్నడలో ఉంది. సో యాక్చువల్గా ఇంతవరకు కనుక్కుంటే ముసలి వాళ్ళు చెప్పారు ఇది చదివితే మనిషికి ప్రమాదం అన్నారు. కానీ ఆ చరిత్రలో అప్పట్లో అలా ఉండేదేమో. జై శ్రీరామ్. సో ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే నేను మన గుర్రపల్లి దగ్గరలో లక్కమ్మ టెంపుల్ కి అయితే వచ్చేసాను. సో 1538 లో అయితే ఈ టెంపుల్ అయితే కట్టారు. సో లాస్ట్ టైం కూడా ఈ వీడియో హిస్టరీని అయితే చూపించాము. సో స్వామి గారు అయితే ఉన్నారు. హాయ్ స్వామి, నమస్తే. సో యాక్చువల్ గా లాస్ట్ టైం ఒక వీడియో అయితే మనం షూట్ చేసాము. సో రెస్పాన్స్ ఎలా ఉంది స్వామి ఆ వీడియోకి? చాలా మంది ఫోన్ చేశారండి నాకు కూడా. ఫోన్ చేసి దేవాలయం ఎక్కడ ఏమి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు, డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. చాలా మంది ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎక్కడ దేవాలయం, ఆ ఫోన్ చేసిన వాళ్ళు ఇక్కడ వచ్చి అభిషేకాలు కూడా చేయిస్తున్నారు. వచ్చి
హిందూపూర్ వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది వచ్చారు. చాలా మంది వచ్చారు. స్వామి ఇప్పుడు ప్రెజెంట్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇప్పుడు ఒక శివ టెంపుల్ అనేది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటున్నారు. అది ప్రయత్నం, అది ఎండోమెంట్ వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి ఆ ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగంగా అదే సంకల్పంతో శివాలయాన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలనే సంకల్పంతోనే ఇప్పుడు ఈ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అనే కార్యక్రమాన్ని జరిపించుకోవడం జరుగుతుంది. దీనికి అసలు పబ్లిక్ ఇంత మంది వస్తారని అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఒక 300-400 మంది అనుకున్నాం, దాదాపుగా 1000 మంది పైన వచ్చేటట్టున్నారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ చుట్టుపక్కల అన్ని పళ్ళు, అన్ని ప్రాంతాల్లో కూడా ఈ దేవాలయం గురించి బాగా స్ప్రెడ్ అయిపోయింది. అది ఒక మీ యూట్యూబ్ ఛానల్ వల్ల కావచ్చు, అది ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి ప్లేస్ చాలా బాగుంది. అసలు ఇక్కడ అంటారు ఇక్కడ ఉన్న శివలింగము ఇదేది బ్రహ్మసూత్ర శివలింగం, చాలా విశేషమైన శివలింగం అనమాట. సో అట్లాంటి చోట ధ్యానం చాలా బాగా జరుగుతుంది. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ధ్యానం. చాలా మంది ప్రయోగం చేశారు ఇక్కడ. వాళ్ళు చెప్పే అనుభవాలే నేను మీకు చెప్తాను, నేను సొంతంగా అయితే కాదు. చాలా మంచి రెస్పాన్స్ ఉంది, జనాల్లో కూడా బాగా వచ్చింది. మెయిన్ ఏంటంటే ఒక డెవలప్మెంట్ కావాలంటే తప్పకుండా జనాలు అందరూ కలిస్తేనే ఒక డెవలప్మెంట్ అవుతుంది. సో అది స్టార్టింగ్ పాయింట్ అనిపిస్తుంది ఇప్పుడు ప్రెజెంట్. అవునవునవును. సో సక్సెస్ అయితే లేపాక్షి స్టైల్లోనే ఈ పెద్ద టెంపుల్ అంత సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుంటున్నాము. అదే విధంగా ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ దేవాలయానికి రీకన్స్ట్రక్షన్ చేద్దామనే సంకల్పంతో నెక్స్ట్ స్టెప్ వేయబోతున్నాము. దాని పరమేశ్వరుడు ఆశీస్సులు మాకు అందరిపైన ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకొని స్వామి ఆయన ఆలయాన్ని ఆయన నిర్మించుకుంటాడనే ఆశతో ఉన్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరొక విషయం ఏంటంటే మీతో షేర్ చేసుకోవడం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, బంగారు కొత్త దేవాలయాలు నిర్మించుకోవడం కాదు, ప్రతి పల్లెలో కూడా కొన్ని వందల సంవత్సరాల నాటి దేవాలయాలు ఉన్నాయి. అసలు పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. వాటి మొత్తం మరుగున పడిపోయి పాడుపడిపోతున్నాయి. వాటిని రక్షించుకోండి, వాటిని పునరుద్ధరించుకోండి అని స్వామి ఎన్నోసార్లు చెప్పేవారు. సో స్వామిని ఆదర్శంగా తీసుకొని, స్వామి మాటలు ఆదర్శంగా తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకొని స్వామి మీద భారమేసి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. ఓకే ఓకే సార్. ఓకే సరే. ఈ టెంపుల్ చుట్టుపక్కల కూడా చాలా అద్భుతంగా ఉంది చూడండి. సో ఈ టెంపుల్ చుట్టుపక్కల ఎలా ఉందనేది చూపిస్తాము. సో అంతా రాతి కట్టడం ఇది. చూడండి అంతా కాకరకాయ, సిమెంట్ అనేది లేకుండా గచ్చుతో కట్టినట్టున్నారు. కాకరకాయ బంక అంట, అది ప్లస్ దాన్ని వేసి ఇది కట్టినారంట. అందుకే ఇంత స్ట్రెంత్ ఉన్నట్లుంది. అది ఇప్పుడు కట్టేది 500 years ఉంటుందంట ఎక్స్పీరియడ్. స్ట్రాంగ్ అంట కట్టడాలు చూడండి, 19 పెద్ద రాళ్ళు ఎలా ఎత్తింటారు అసలు. ఇటుక కూడా చూసి ఎంత సైజ్ ఉంది అది. సో యాక్చువల్ గా బ్యాక్ సైడ్ టెంపుల్ అయితే డెవలప్మెంట్ అనేది చూస్తున్నాము. ఈ లక్ష్మీ టెంపుల్ కూడా డెవలప్మెంట్ అనేది అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అవును చేసి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు జనాలు పురాతనం అంటే మర్చిపోతున్నారు. ఏమంటారు? అవును చేసి నిజమేనా? నిజమే చేసి. యాక్చువల్ గా ఈ గుడి 1538 లో కన్స్ట్రక్షన్ జరిగింది అప్పట్లో. అక్కడ వెళ్ళండి, యాక్చువల్ గా చిన్న టెంపుల్ ఉండిందంట ఫస్ట్. ఇది ఏమైపోయిందంటే అప్పుడు శివుడు వచ్చేసి నా చెల్లికి, లక్ష్మీ నా చెల్లికి ఒక గుడి నిర్మించాలి అని దానికి సో ఆ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారంట. అదేనండి ఈ చరిత్ర. సో లాస్ట్ టైం పెద్ద వీడియో చేశాను కదా, టోటల్ హిస్టరీలో వాళ్ళ ఇవే చెప్పారు. సో నా చెల్లి అయిన లక్ష్మీ తల్లికి ఒక గుడి నిర్మించాలి అని 1538 అప్పట్లో కృష్ణదేవరాయలు ఆ టైంలో అప్పట్లో ఇదంతా ఇక్కడ అంతా భోజనాలు వాళ్ళంతా ఇక్కడ ఉండేవాళ్ళంటే ఇదంతా బాగా అన్న. మరొక విషయం ఏమంటే ఒక చరిత్ర ముసలోళ్ళు చెప్పినారు ఇక్కడ, కొంతమంది పెద్దోళ్ళు తాత వాళ్ళు, 25 సంవత్సరాల తర్వాత గుడి పైన నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుందంట. అది నమ్మాలో నమ్మకము ఎలా ఉందో అది ఒక ఆశ్చర్యంగా ఉంది. కానీ ఆ చరిత్రలో ఉందంట. ఇక్కడ యాక్చువల్ గా పెన్నా నది ఉంది, దాంతో పాటు జయమాంగ్లీ. కర్ణాటకలో భారీ వర్షాలు పడి ఇక్కడ వర్షాలు పడి అంత లెవెల్ వచ్చే అవకాశం అన్నారు. బట్ అది జరుగుతుందా ఏ టైంకి ఎలా జరుగుతుందో తెలియదు. బట్ వాళ్ళైతే ఆ చరిత్రలో వాళ్ళు చెప్పారు ఇంతకు ముందు. ఇక్కడ చూడండి. సో మరొక విషయం ఏమంటే ఇక్కడ చేపలు అనేవి దీని మీద చెక్కినారన్నప్పుడు
ఎందుకంటే ఆ జనరేషన్ లో ఉండే చేపలు ఆ కాలంలో ఉండేవి ముందు తరాలకి తెలియాలని ఇవన్నీ పాములు చేపలు అనేవి ఉన్నట్ట. ఇది పెద్ద పాము అనేది ఉంది, ప్లస్ ఈ గుడిలో కూడా పాములు ఉంది. సో ఆ చేపలు ఈ పాములు ఉన్నాయనేసి ఒక గుర్తింపు కోసమే ఆడుంది చూడండి పెద్ద పాము. నాగపాము ఉండిందంట చూడండి. ఇక్కడ చూడండి చేప. ఏమేమో చరిత్ర అసలు నిజంగా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు కదా. చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంది శశి. సో నువ్వు చెప్పినట్లు చరిత్ర తెలుసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. సో ఈ జనరేషన్కి సో దీని గురించి తెలియదు. సో ప్రాబ్లీ ఇట్లా వీడియోలు చేసి జనాలకి తెలిసేటట్లు చేస్తే బాగుంటుంది. సో ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియో చేసిన ఈ చరిత్ర అంతా ఏదో మంచి చేయడానికి వచ్చాము. సో చూడండి చేపలు కూడా ఆ తరాలు యాక్చువల్గా ఇక్కడ చేపలు ఆ కాలం నుంచి ఉన్నాయనేసి ఏదో వాళ్ళ చరిత్రలో చెప్పారు లాస్ట్ టైం నాకు. 1538లో కట్టినప్పుడే ఆ కాలం నుంచినే అన్ని ఉన్నాయి ఇవన్నీ. ఇంకా ఏనుగులు కూడా ఉన్నాయి చూడలుగా చెక్కారు. ఇప్పట్లో ఆ సంవత్సరంలోనే రాయి పైన ఎంత నీట్ గా చెక్కారంటే సో వాళ్ళ టాలెంట్ ఎలా ఉందని మనకు తెలుసు. రాయలు ఎత్తాలంటేనే చేత కాదు, రాయలు ఎత్తేస్తున్నారు. హాయ్ బ్రదర్, నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? కృష్ణ. సో యాక్చువల్ గా 1538 లో వచ్చేసి లక్ష్మీ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ జరిగింది అప్పట్లో. అవును. సో ప్రెజెంట్ అయితే మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్ కి? మా దగ్గర పక్కనే వెళ్ళేది, కానీ ఇక్కడ వచ్చే వాళ్ళం చాలా భయపడేవాళ్ళం. కానీ ఇక్కడ లాస్ట్ 2 years నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఓకే, అంత ముందు భయం వేసేదా? భయం వేసి ఇక్కడ రావాలన్నా. ఇక్కడ పక్కనే గ్రౌండ్ ఉంది, క్రికెట్ గ్రౌండ్ ఉంది. ఇక్కడ ఉన్నా కూడా మేము వచ్చేవాళ్ళం కాదు. ఓకే, ఈ మధ్య ఇక్కడ వచ్చి ఇక్కడ టెంపుల్ డెవలప్ అయ్యడం వల్ల ఇక్కడ ఈ మధ్య మేము వస్తున్నాం. సో ఇంతకు ముందు వీడియో కూడా చేశాను, ఫుల్ వైరల్ అయింది. అవును. మీ ఫ్రెండ్ సర్కిల్ లో కూడా సర్క్యులేట్ అయిందా వీడియో? అది సర్క్యులేట్ అయింది, అందుకే ఈ రోజు ఇంతమంది ఇక్కడ వచ్చి గ్రాండ్ గా పూజ కార్యం చేయడం జరుగుతున్నది. ఓకే, చాలా మంది వస్తున్నారు అయితే. చాలా మంది వస్తున్నారు. సో మొత్తానికి బ్యాక్ సైడ్ అయితే ఇప్పుడు శివుని టెంపుల్ అయితే డెవలప్మెంట్ అవుతుంది. అవును. లక్ష్మీ టెంపుల్ కూడా ఇంతవరకు మేడం తో అడిగాము, అది కూడా డెవలప్మెంట్ అయితే లేపాక్షి స్టైల్లోనే ఉంటది కదా టెంపుల్. అవునవును. ఇక్కడ మనకు మెయిన్ గా 2 ఉన్నాయట. గురవనెల్లి ఒకటి, అక్కడ కర్ణాటక గురవనెల్లి, ఇక్కడ ఆంధ్రలో ఇది గురవనెల్లి ఫేమస్ అవుతుంది. ఓకే ఓకే, మొత్తానికి అయితే వస్తుంటారు రెగ్యులర్ గా. రెగ్యులర్ గా వస్తుంటాం. ఓకే, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒక పురాతనమైన టెంపుల్లో ఎంత సూపర్ లొకేషన్ చూడండి, పూజా కార్యక్రమాలు జరుగుతుంటే. సో ఫ్రెండ్స్, దాంతో పాటు ఇక్కడ మరొకరు భక్తాదులు అయితే ఉన్నారు. హాయ్ బ్రదర్, నమస్తే. మీ పేరు? బంగారు చంద్ర. ఓకే, యాక్చువల్ గా ఇక్కడ లక్కమ్మ టెంపుల్ వచ్చేసి 1538 లో కట్టారు. సో మీకు ఎప్పటి నుంచి తెలిసి ఈ టెంపుల్ అని? అంటే నేను ఈ రోజే ఫస్ట్ టైం రావడం. అసలు ఇంత ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు రాలే. అసలు ఇంతవరకు నాకు ఇక్కడ దేవస్థానం ఉందనేది కూడా తెలియదు అసలు. ఓకే, అసలు ఇక్కడికి రాగానే ఇంత మంచి అద్భుతమైన దేవాలయం ఇక్కడ ఉందనేది ఇక్కడికి వచ్చినాకే తెలిసింది. 1535 సంవత్సరాలు కట్టడం ఇంతవరకు మాకెవరికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకే తెలియదంటే ఇంకా ఇంతగా ఇది లేదు అనేది మన వాళ్ళలో ఉంది. మీ వల్ల ఇంతమందికి ఈ రోజు తెలియడం వల్ల, ఒక రుద్రాభిషేకం చేయడం వల్ల చుట్టుపక్కల గ్రామస్తులు మేము అనుకోంది 300-400 అనుకుంటే దాదాపు 1000 మంది కలిసి ఈ రుద్రాభిషేకాన్ని మహా అద్భుతంగా చేస్తున్నారు. అలాగే ఇట్లాంటి దేవస్థానాలని అక్కడెక్కడ కట్టుకునే కొత్త గుళ్ళు కట్టుకునే దానికంటే ఇట్లాంటి పాతబడిన దేవస్థానాన్ని పునరుద్ధరించడం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే దీన్ని ఇంత పాడుపడిన దేవస్థానాన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పూజ పెట్టుకోవడం జరిగింది. ఆ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఆ దేవుడు మాకు దారిస్తాడని ఆశిస్తూ. ఓకే, యాక్చువల్ గా చాలా వరకు మనకు తెలిసినది హిందూపూర్ అంటే లేపాక్షి, బట్ ఇక్కడ ఒక లక్ష్మీ టెంపుల్ కూడా ఉందండి. సో ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. ఒక టెంపుల్ డెవలప్మెంట్ కి మనం అందరూ చేస్తేనే ఒక చరిత్ర అనేది సృష్టిస్తాం. సో టెంపుల్ కూడా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ కి ముందు దారి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.